హాయ్ ఐఎమ్ శశాంక్. నేను నెక్స్ట్ వేవ్ కంపెనీ కోఫౌండర్ని. నాకు ఐఐటీలో ఆల్ ఇండియా 119 ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశాను. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని టెక్ కెరియర్స్లో ప్లేస్ చేసినందుకు నాకు ఫోర్బ్స్ 30 under 30 నుంచి రికగ్నిషన్ కూడా వచ్చింది. అండ్ సో ఫార్ 1700 పైగా కంపెనీస్ మేము ట్రైన్ చేసిన స్టూడెంట్స్ని హైర్ కూడా చేసుకున్నాయి. రైట్ నౌ వీఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ AR VR ఆర్ టేకింగ్ ఓవర్ ద వరల్డ్. మొత్తం డిజిటల్ అండ్ ఫిజికల్ వరల్డ్స్ అనేవి కలిసిపోతున్నాయి. ఒకప్పుడు జస్ట్ మనకు వాచెస్ ఉండేవి, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ స్మార్ట్ వాచెస్. ఒకప్పుడు జస్ట్ టీవీస్ ఉండేవి, కానీ ఇప్పుడు స్మార్ట్ టీవీస్. మీరు ఒక్క సెకండ్లోనే ఎవరికైనా కానీ మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మీ ఇంటి నుండే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు, ఆర్ టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎలా పాసిబుల్ అవుతున్నాయి? బికాస్ ఆఫ్ దీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. These technologies are transforming the world, they are disrupting the world. మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తున్నాయి. అలా ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. 90 lakh టెక్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. బట్ అన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నా కానీ మనకు 70 to 80% ఆఫ్ ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ జాబ్స్ లేకుండా మిగిలిపోతున్నారు. మీరు రీసెంట్ న్యూస్ ఆర్టికల్స్ కూడా చూడొచ్చు. దానికి రీజన్ ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో స్టూడెంట్స్ నేర్చుకునేది ఒకటి ఉంటే కంపెనీస్కి కావాల్సింది కంప్లీట్లీ వేరే ఉంది. ఇది మేము 3000+ కంపెనీస్తో మాట్లాడాక థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ప్లేస్ చేశాక మీకు చెప్తున్న విషయం. మీరు ఒక జనరల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని తీసుకుంటే మనకు ఒక 4 years పీరియడ్లో 40 to 50 సబ్జెక్ట్స్ అనేవి చదువుతారు. అన్ని సబ్జెక్ట్స్ చదివాక కూడా చాలా మందికి జాబ్స్ అనేవి రావడం లేదు. వచ్చినా కూడా మనకు చిన్న చిన్న జాబ్స్లో సెటిల్ అవుతున్నారు. మనకు సర్టిఫికేట్స్ వస్తున్నాయి కానీ ప్రాక్టికల్ స్కిల్స్ మాత్రం రావడం లేదు. ఎడ్యుకేషన్కి లక్షలు ఖర్చు పెడుతున్నా కానీ చివరికి సరైన రిజల్ట్ రాక చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎంతో నిరాశపడుతున్నారు. సో ఒక సైడ్ చూస్తేనేమో మనకు ఆపర్చునిటీస్ అనేవి చాలా పెద్ద నెంబర్లోనే ఉన్నాయి. కంపెనీస్ కూడా రైట్ టాలెంట్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇంకో సైడ్ ఏమో మన యూత్ వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ని మాత్రం రియలైజ్ అవ్వడం లేదు. అట్ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ we believe that any student, irrespective of their marks, grades, percentages, can get into high paying tech careers. మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే, ఒక స్టూడెంట్కి ఎదగాలి అన్న కోరిక అండ్ రైట్ సపోర్ట్ కనుక ఉంది అంటే దే కెన్ లిటరలీ డూ వండర్స్. మీరు కాలేజ్లో లాగా 40-50 సబ్జెక్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు కంపెనీస్కి ఏవైతే మెయిన్ టెక్నాలజీస్ ఉంటాయో అవి డెప్త్లో నేర్చుకుంటే మనకు సరిపోతుంది. దానివల్ల మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా కంపెనీస్కి ఏదైతే కావాలో అవి నేర్చుకుంటూ మంచి పొజిషన్స్లోకి వెళ్తూ ఉండొచ్చు. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ NIAT నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్, వేర్ యూ విల్ బి లెర్నింగ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ developers who have worked in companies like Amazon, Google, Microsoft. వీళ్ళ శాలరీస్ కనుక మీరు చూసారు అంటే ఎనీవేర్ ఫ్రమ్ 24 lakhs to 2 crore ఆ రేంజెస్లో ఉంటాయన్నమాట. జస్ట్ ఇమాజిన్, అలాంటి వాళ్ళ పక్కన కూర్చొని మీరు డైలీ నేర్చుకుంటూ ఉంటారు. ఎంత ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది. మీరు 1 yearలోనే ఎన్నో వెబ్ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్, బుక్ మై షో, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి అప్లికేషన్స్ అనేవి మీ ఓన్గా బిల్డ్ చేస్తారు. అండ్ ప్రెజెంట్ ఉన్న ఇన్ డిమాండ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, డేటా సైన్స్, వీటిలో డెప్త్లో నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకుంటారు. అది కూడా డెవలపర్స్ పక్కన కూర్చొని నేర్చుకుంటూ. మన క్యాంపస్ కూడా ఇక్కడే ఉంది, అడ్వాన్స్డ్ టెక్ క్యాంపస్ అనమాట. సో ఇలాంటి ఈకో సిస్టంలో మన స్టూడెంట్స్ నేర్చుకుంటూ ఉంటారు, అది కూడా డైరెక్ట్గా ప్రొడక్ట్ డెవలపర్స్ నుంచి. ఫైనలీ బై ది ఎండ్ ఆఫ్ 4 years మీరు ఎలా రెడీ అవుతారంటే, మీరు కంపెనీస్ వెనకాల పరిగెత్తడం కాదు, కంపెనీసే మీ వెనకాల పరిగెత్తేలా మీరు రెడీ అవుతారు. మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్ టు యూ.